హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఓ రాజుగారు తన పుట్టినరోజు సందర్భంగా ఆ సభలో ఈ పుట్టినరోజు సందర్భంగా ఎవరికేం కావాలో అడగండి ఇచ్చేస్తానన్నాడట. అక్కడున్న సైన్యాధిపతి వచ్చి, అయ్యా మీ కత్తి నాకు కావాలంటే ఇచ్చేసాడంట. ఇంకొక ఆయన వచ్చి, మీ డాల్ కావాలి అంటే ఇచ్చేసాడంట. ఇంకొక ఆయన వచ్చి, అయ్యా మీ మెడలో ఉన్న ముత్యాల పేరు కావాలి, సరే తీసుకోవయ్యా ఇచ్చేసాడు. ఇంకొక ఆయన వచ్చి, ఇంకేదో మీ కడియాలు కావాలి అంటే తీసి ఇచ్చేసాడు. అందరూ వచ్చి అన్ని అడిగడిగి తీసుకెళ్ళిపోతున్నారు. ప్రధానమంత్రి, ముసలోడైపోయిన ప్రధానమంత్రి, తండ్రి కాలం నుండి ఉన్న ప్రధానమంత్రి పక్కన నిలబడి అంతా చూస్తూ ఉన్నాడు. సడన్గా రాజుగారు ఈయన వైపు చూసి, ఏం మహామంత్రి, మీరు మాకు ఎంతో ముఖ్యులు, మా తండ్రి కాలం నుంచి ఉన్నవారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అడిగి తీసుకెళ్ళిపోతున్నారు, మీకు ఏం కావాలో అడగండి, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, మీకు ఏది కావాలంటే ఇస్తాడు, ఏం కావాలో అడగండి అంటే ఆ మహామంత్రి అన్నాడట, అయ్యా నాకు మీరు వచ్చే ఈ బహుమానాలు వద్దు, నాకు మీరే కావాలి. ఎవరు కావాలి? రాజే నీ వాడైతే రాజుగారి అన్నీ నీయే కదా. ఏంటంటే యేసు ప్రభు నీ ప్రభు అయితే అది కావాలి ఇది కావాలని అడగాల్సిన అవసరమే? బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదన్నాడు. అందుకే దావీదు మన బ్రతుకుల్లో యేసు ప్రభు దగ్గర అది ఇది అడుక్కుంటున్నామే కానీ, ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నా ఇంటిలో ఉంటే చాలు, నువ్వు నా హృదయంలో ఉంటే చాలు, నాకెప్పుడు ఏ బాధ కలిగినా, నాకెప్పుడు ఏ అవసరత కలిగినా, నాకెప్పుడు ఎటువంటి పరిస్థితి కలిగినా నన్ను కాపాడే నీవు నాతో ఉంటే చాలు. నిన్ను కాపాడే దేవుడు కుడుకడు, నువ్వు కొనుక్కుతున్నప్పుడు కూడా కొడకడు ఆయన. మనం నిద్రపోతాం కానీ దేవుడు నిద్రపోయే దేవుడు కాదండి. ఏంటంటే ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు, నిన్ను విడువడు, ఇప్పుడే వస్తాను నన్ను విడిచిపెట్టిపోయేవాడు కాదు ఆయన. ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. నీవు నమ్ముచున్న యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఎరుగు. ఈ ప్రభువుని నీ సొంత రక్షకుడిగా చేసుకో. ఈ ప్రభువు మీద నీ విశ్వాసం ఉంచు. ఈ ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. ఈ ప్రభువుని నీ గృహానికి ఆహ్వానించు. నీ కుటుంబం దీవించబడుతుంది ఎప్పటికప్పుడు. ఇది సమస్యల లోకం అండి. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది, ఒక బాధ పోతే ఇంకో బాధ వస్తుంది, ఒక అవసరత తీరితే మరొక అవసరత వస్తుంది. కానీ ప్రభువు నీకు తోడై ఉన్నప్పుడు ఏనాటి కీడు ఆనాటికి, రేపటి గురించి చింతించవలసిన అవసరం లేదు. యెహోవా ఈరే, రేపటి సంగతి ఆయన చూసుకుంటాడు. ఏనాటికి ఆనాడు మనకు తోడుండి మనల్ని నడిపిస్తాడు. ఈ గొప్ప ప్రభువును మీ ప్రభువుగా స్వీకరించండి. ప్రతిరోజు మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. ఆయన వాక్యాన్ని చదవటం అలవరుచుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుడితో మాట్లాడుతుంటాం, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మనం సన్నిహిత స్వభావం కలిగినప్పుడు, మన దేవుని గొప్పతనాన్ని మనం ఎరిగినప్పుడు, మన దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో ఎరిగినప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తాం. ఈ లోకంలో శాంతి సమాధానాలు కలిగి వర్ధిల్లుతాం. అంతకంటే మించి ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడుంటాం? ఓ సోదరు చెప్పారు కదా, మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తానన్నాడు. ఎవరండి దేవుడు? వదిలిపెట్టిపోయినోడు కాదు. మళ్ళీ వచ్చి నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి, నివాస స్థలం ఉన్న దానికి ఇంగ్లీష్లో ఏముందంటే మ్యాన్షన్స్, అంటే భవంతులు, బంగళాలు సిద్ధపరిచి మరల వచ్చి నేనుండు చోట మీరును ఉండలాగున మిమ్మల్ని నేను కొనిపోతాను. త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడండి. ఆయన నీ ప్రభు అయితే నీవు ఆయన రాజ్య వారసుడిగా ఉంటావు. ఈ లోకము దాని ఆశకి తీర్చిపోతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఎప్పుడు చేస్తామో మనకు తెలుసా? కొంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు, ఎప్పుడు చేస్తా అని చెప్పు అంటే 100 ఏళ్ళు గ్యారంటీ అమ్మా అంటారు. ఇంటికి వచ్చేటప్పుడు చచ్చిపోతారు, దారిలోనే యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు కదండి. ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. హాస్పిటల్కి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆపరేషన్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు అంటే అవునయ్యా అమ్మాయికి మరి లైఫ్ గ్యారంటీ అయినా
అమ్మ 1,00,000 రూపాయలు కట్టడం మాత్రం గ్యారంటీ. ఆ అమ్మాయి ఎంతకాలం బతుకుద్దో ఏమవుద్దో నాకు తెలియదు, అంతా దైవాధీనం అంటాడు. అంతేనా కదండి? ఏ మనుషుడు మనిషికి జీవాన్ని పోయలేడు. మనం చచ్చినా ఆయన వచ్చినా యేసుప్రభు బిడ్డవైతే నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. ఏంటంటే ఎక్కడ ఉన్నా ఈ లోకంలో ప్రభు బిడ్డగా నీవు ఉంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరలోకం. అది నిజమైన క్రైస్తవ భక్తి. 3 నెలల ముచ్చట కాదు ఇది, 6 నెలల భక్తి కాదు ఇది. జీవితకాలం అంతా యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవించటం. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రభువును మీ ప్రభువుగా చేసుకొని ఆయన సన్నిధిని మీతో పాటు మీ గృహాలకు తీసుకుని వెళ్ళాలని, మీరు ఇక్కడ వెలిగించబడి మీ వెలుగును మీ ఇంటిలో ప్రకాశింపజేసి నిన్ను చూచిన వారు నీలో యేసుక్రీస్తును చూడాలి. నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, నువ్వు ప్రార్థించే దేవుడు గొప్పోడు, నీ దేవుడు నాకు కావాలి అని నీ చుట్టూన్న వారు నిన్ను అడుగునట్లుగా నీ జీవితంలో గొప్ప మార్పును కలుగజేసి ఆశీర్వదించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి దీవెనలను ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఈ ఆవరణలో ఉన్న వారు ఎవ్వరూ ఊరికి వెళ్ళిపోకూడదు నాయన. ఇక్కడి నుంచి నిన్ను మోసుకొని వెళ్ళాలయ్యా, నీ సన్నిధితో నింపబడి వెళ్ళాలనైనా. వారి చేయబెట్టుకొని వారిని నడిపించు నాయన. వారి గృహాలకు రక్షణ దయచేయి, వారి హృదయాలకు సేద తీర్చు నాయన. వారి జీవితాల్లోని అద్భుతాలు జరిగించు ప్రభువా. వారి కుటుంబాలను కట్టు నాయన. వారి కష్టాచితాన్ని దీవించాయా. వారి గర్భఫలాలు దయచేయి నాయన. వివాహాల విషయంలో ఆటంకాలు తొలగించు తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు నాయన. అన్నిటిలో అన్ని విధాలు మాకు సహాయం చేసే అద్భుతమైన దేవుడు నా దేవుడని మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక్కడ మేము నిలబడి ఉండగానే నీ గాయపడిన హస్తమును చాపి ఒక్కొక్కరిని ముట్టు నాయన. ఒక్కొక్కరిని దర్శించు నాయన. ఒక్కొక్కరిని స్పందించు ప్రభువా. ఎవ్వరు ఒక్కడు కూడా ఈ రోజున తండ్రి ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదయ్యా. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయముకు గోచరము కాని ఆశీర్వాద మూటలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏ ఏ గ్రామాల నుండి నీ బిడ్డలు వచ్చారో ఆ గ్రామాలకే వీరు దీవెనకరంగా మారాలి. వారి గృహాలకే వారు ఆశీర్వాదకరంగా మారాలి. అట్టి దీవెనలు మాకు దయచేయను ఆయన. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి గెట్టుగెదర్లు మరల పెట్టుకోవడానికి కృప చూపించుము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం